సైబర్ ఎక్స్పర్ట్ సాయి సుశాంత్ గారు. సుశాంత్ గారు నమస్తే అండి. ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. సుశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో సుశాంత్ గారు చెప్పండి, అసలు ఈ సైబర్ క్రైమ్ అసలు వీటికి ఎలా అడ్డుకట్ట వేయొచ్చు అంటారు? అసలు వీటి గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్డుకట్ట అంటే ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవేర్నెస్ రావాలండి పబ్లిక్ లో. సో అవేర్నెస్ రావాలంటే ఇలాంటి డిబేట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. సో ఎందుకంటే అవేర్నెస్ తెలిస్తే 70% సైబర్ క్రైమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇలా ఆన్సర్ చేయకూడదు అని మనం చెప్పామనుకోండి, కనీసం ఒకళ్ళు కాకపోయినా కనీసం 100 మందిలో కనీసం ఒకళ్ళైనా జాగ్రత్త పడతారు. సో తద్వారా ఏంటంటే ఇలాంటి డిబేట్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా హెల్ప్ అవుతాయి ఇలాంటి క్రైమ్స్ తగ్గించడానికి. సో అదే కాకుండా నేను ఇంకోటి ఏం చూస్తానంటే, చాలా మందికి అర్థం కావట్లేదు ఏంటంటే చట్టం కూడా చాలా క్లియర్ గా ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ తీసుకున్నా, లేకపోతే కొత్తగా వచ్చిన అమెండ్మెంట్స్ అంటే ఐపీసీలో వచ్చిన అమెండ్మెంట్ బిఎన్ఎస్ఎస్ కానివ్వండి, లేకపోతే ఈ బిఎన్ఎస్ కానివ్వండి, ఇలాంటి కొత్త లాస్ లో కూడా కట్టుదిట్టమైన చర్యలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవేర్నెస్ లేదు. మన దగ్గర ఒకటే కాదు, ఈవెన్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ దగ్గర కూడా దీని మీద కంప్లీట్ అవేర్నెస్ లేదు. ఎందుకంటే పోలీస్ ట్రైనింగ్ కూడా మేము చాలా చేస్తుంటాం కాబట్టి ఈ మధ్య ఏంటంటే ఈ కొత్త యాక్ట్స్ వచ్చిన తర్వాత అవేర్నెస్, సెన్సిటైజేషన్ పోలీస్ కమ్యూనిటీలో కానీ లేకపోతే పోలీస్ ఆఫీషియల్స్ లో కానీ చాలా మటుకు ఇంక్రీజ్ అయింది. అంత ముందంతాక ఏంటంటే ఈ చట్టం గురించి అవగాహన లేక వాళ్ళు ఏంటంటే పాతలో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కి సంబంధించిన ప్రొవిజన్స్ వాడుతున్నారు. సో అమెండ్మెంట్ 2008 లో జరిగి కొన్ని మార్చేసినప్పటికీ చాలా శాతం పోలీసులు ఏంటంటే వాటి గురించి అవగాహన లేదు. సో ఇప్పుడు అవగాహన అనేది పెరిగింది కాబట్టి పోలీసులు అనేది కొంచెం క్విక్ రెస్పాన్స్ గా యాక్ట్ అయ్యి ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మనకి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కూడా ఉంది, cybercrime.gov.in అని. అక్కడ కూడా మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. అనానిమస్ గా కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు, అంటే మన ఐడెంటిటీ రివీల్ చేయకుండా. సో 1930 లాగే cybercrime.gov.in లో కూడా మనం రిపోర్ట్ చేయొచ్చు ఈ క్రైమ్ గురించి. అండ్ ఇమీడియట్ గా ఏంటంటే బ్యాంక్ కూడా రిపోర్ట్ చేసి మన అకౌంట్ ని ఫ్రీజ్ చేయకుండా ఆపచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ని రిపోర్ట్ చేయొచ్చు. తద్వారా ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్స్ ని కూడా సురక్షితంగా కాపాడుకోవచ్చు. రైట్ సాయి సుశాంత్ గారు, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మనం చూసుకున్నాం అంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో దీన్ని ఆధారంగా చేసుకునే ఈ సైబర్ క్రైమ్ రేట్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది అనుకోవచ్చు అంటారా? అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో స్టాటిస్టిక్స్ చూస్తే మోర్ దెన్ 150 crores కూడా మనం ఈ డిజిటల్ అరెస్ట్ ద్వారా పోగొట్టుకున్నాం అని చెప్తున్నారు. అట్లాగే I4C అంటే సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాళ్ళు కూడా కొత్తగా రిలీజ్ చేస్తున్నారు గైడ్ అడ్వైజరీస్ ఎప్పటికప్పుడు. ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి, ఈ రకమైన మోసాలకి మీరు ప్రే కావద్దు, మీరు పాల్పడినా కష్టమే, లేకపోతే దానికి రెస్పాన్స్ ఇచ్చినా కష్టమే అని. ఇందాక ఆల్రెడీ స్పీకర్స్ చాలా మంది దీని గురించి చెప్పారు. కానీ నేను ఒక పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, రీసెంట్ గా ఇవాళ రోజు కూడా చూస్తే జైపూర్ లో ఒక డిజిటల్ అరెస్ట్ స్కామ్ జరిగింది. 72 years ఓల్డ్ ఆయనని కూడా డూప్ చేశారు. ఇందులో చాలా మంది ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటున్నారు. సో ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవ్వరు కూడా మిమ్మల్ని కాల్ చేయరు. అలాగే నేను కార్పొరేట్ సైడ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. అక్కడ ఏంటంటే ఈ పార్సల్స్ కి సంబంధించి అంటే కొరియర్స్ కి సంబంధించిన డిజిటల్ అరెస్ట్ కూడా చాలా పాపులర్ గా జరుగుతున్నాయి. అంటే ఫెడెక్స్ లో మీకు ఒక పార్సల్ వచ్చింది, ఆ పార్సల్ లో ఏదో ఒక ఐటమ్ ఉంది, ఆ ఐటమ్ చట్టరీత్యా ప్రొహిబిటెడ్ ఐటమ్, అది మీ పేరు మీద వచ్చింది, అలా కూడా డూప్ చేస్తున్నారు జనాల్ని. సో ఇది ఈ మధ్య ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానివ్వండి, కార్పొరేట్ వరల్డ్ లో ఈ కొరియర్ కి సంబంధించిన డిజిటల్ అరెస్ట్ కూడా చాలా పాపులర్ గా జరుగుతున్నాయి. అలాంటి కేసులు కూడా మాకు ఎవ్రీ 2-3 days ఒకటి రిపోర్ట్ అవుతుంది. మా దగ్గరకు వస్తున్నారు, ఏం చేయాలంటే లీగల్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి అని కూడా అడుగుతున్నారు కంపెనీస్. సో అలా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలా మటుకు ఇలాంటి క్రైమ్స్ లో ఈ మధ్య వాళ్ళని కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది రూరల్ ఏరియాసే కాదు, ఈవెన్ అర్బన్ ఏరియాస్, అది కూడా మోస్ట్ సొఫిస్టికేటెడ్ కార్పొరేట్ వరల్డ్ లో కూడా జరుగుతున్నాయి ఇవన్నీ. సో మనకి చట్టానికి సంబంధించిన ప్రొవిజన్స్ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ చూస్తే ఎవరైనా ఈ రకమైన మోసానికి పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి మనకి ఐటీ యాక్ట్ లో ఖచ్చితంగా 66 కానివ్వండి, 66
సి కానివ్వండి, డి కానివ్వండి, ఫిషింగ్ కి సంబంధించిన ప్రొవిజన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లానే బిఎన్ఎస్ లో మనకి అక్కడ కూడా సెక్షన్స్ 204 కానివ్వండి, లేకపోతే 319 కానివ్వండి, 242 కానివ్వండి, ఇవి కూడా మనం అప్లై చేసుకొని చట్టపరంగా ఈ సెక్షన్స్ ఉపయోగించి కూడా పోలీసులు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీషియల్స్ లీగల్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు అండి బేసిక్ గా.